హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బేసికల్‌గా మన ఛానల్‌లో అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం. విజయసాయి రెడ్డి గారి రిజైన్‌కి సంబంధించిన వీడియో మనం ఒక్కటి కూడా చేయలే. రీజన్ ఒకటే, ఒక వ్యక్తి ఒక 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ఒక కుటుంబాన్ని నమ్ముకొని బ్రతికి అంచెలంచెలుగా ఎదుగుతూ వైఎస్ఆర్‌సీపీ పార్టీలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని ఇటు సెంటర్‌లో కూడా అందరితో మంచిగా మెలుగుతూ స్టేట్ గవర్నమెంట్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సెకండ్ ప్లేస్ తనదే అనే అంతగా ఎదిగి ఇప్పుడు ఉన్న పలంగా ఎంత అంటే అంత ఉన్న పలంగా ఇటు తన రాజ్యసభ సభ్యత్వానికి అదేవిధంగా ఇటు పార్టీ సభ్యత్వానికి పూర్తిగా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడంటే దానికి ఎన్ని కారణాలు ఉంటాయో అనేది నాకు అర్థం కాల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎంతగా ప్రేమిస్తారో విజయసాయి రెడ్డి అందరికీ తెలిసిన విషయమే. ఏం జరిగినా చాలా స్పష్టంగా మీడియా ముందుకొచ్చి తన అభిప్రాయాన్ని పంచుకునేటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. ఒక అకౌంటెంట్ గా, ఒక సిఏగా తను జగన్మోహన్ రెడ్డి ప్రతి బిజినెస్ లో, ప్రతి అడుగులో తోడై ఉన్నాడు. అటువంటి విజయసాయి రెడ్డి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో లేని టైంలో రిజైన్ చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు ఇక రాజకీయాలు వద్దు అంటున్నారంటే చాలా మందికి డౌట్ వస్తుంది. ఏంటి, ఎవరిని బెదిరించారా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు సరిగా చూసుకోలేదు కాబట్టి ఇలా చేస్తున్నాడా అంటూ చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అంతేకాదు, విజయసాయి రెడ్డి రిజైన్ చేసి వెళ్తే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి అంటూ చాలా మంది కూడా భయపడటం జరిగింది. సో నేను ఇప్పుడు ఒక విషయం మీతో క్లియర్ గా చెప్పాలనుకున్నాను. ఇన్ని సంవత్సరాలు పార్టీకి పనిచేసిన వ్యక్తి పైన నెగిటివ్ మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే ఇట్స్ ఏ లాంగ్ జర్నీ, 40 years ఆఫ్ లాంగ్ జర్నీ. దాని గురించి నేను మాట్లాడాలనుకోలేదు. రీజన్ ఏంటంటే ప్రతి వ్యక్తికి అంత పెద్ద డెసిషన్ తీసుకుంటున్నాడంటే చాలా పెద్ద రీజనే ఉండొచ్చు. చాలా మంది చెప్తూ ఉన్నారు తన కూతురు కోసమే ఇది చేశాడు, వాళ్ళ అల్లుడికి చాలా బిజినెస్లు ఉన్నాయి, దాన్ని అడ్డు పెట్టుకొని మోడీ, అమిత్ షా కలిసి నువ్వు గనక ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేసి పక్కకు వెళ్ళకపోతే మేము వాటిపైన అటాకులు చేస్తాం అని బెదిరించారు. నా వల్ల నా కూతురికి నా కొడుక్కి ఎందుకు ప్రాబ్లం అంటూ ఆలోచించిన విజయసాయి రెడ్డి రిజైన్ చేసి హ్యాపీగా శేష జీవితం కోసం తన ప్లానింగ్, తన ప్రణాళిక తను చేసుకుంటున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో అనేది పక్కన పెడితే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేయటం వల్ల బెనిఫిట్ పొందేది మాత్రం ఎవరు? బీజేపీ పార్టీ బెనిఫిట్ పొందుతుంది. మొన్నటికి మొన్న నితీష్ కుమార్ తన మద్దతును ఉపసంహరించుకున్నారు. ఎక్కడంటే మణిపూర్లో బీజేపీతో పాటు ఒక ఎంపీ అనే వ్యక్తి మణిపూర్ బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉండేవారు గవర్నమెంట్ కి. అక్కడ నుంచి మద్దతు ఉపసంహరించుకున్నారు. అయితే ఇటు నితీష్ తన మద్దతును ఉపసంహరించుకున్న, చంద్రబాబు నాయుడు గారు తన మద్దతును ఉపసంహరించుకున్న బీజేపీ పార్టీ కుప్ప కూలిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది. సో ఈ క్రమంలో వారికి ఎంపీ సీట్లు అయితే చాలా అవసరం. ఇప్పుడు విజయసాయి రెడ్డిని రిజైన్ చేయించిన తర్వాత ఆ ఎంపీ సీట్లు ఎవరికి ఇస్తారు అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులకి, లేదంటే కూటమి నాయకులకి ఇస్తారన్నది జరుగుతున్నటువంటి ప్రోపగండా. సో ఇదే కనుక వాస్తవం అయితే ఇందుట్లో కంపల్సరిగా మోడీ అండ్ అమిత్ షా పాత్ర చాలా పెద్దదే ఉంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఆడిన గేమ్ కూడా ఉంది ఇందుట్లో అని చెప్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇమేజ్ పెరుగుతూనే ఉంది ఓడిపోయిన తర్వాత కూడా. మొన్న తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ఉండగా పవన్ కళ్యాణ్ విపరీతమైన హోరు శబ్దాలతో సౌండ్స్ వస్తూ ఉంటే ఏంటి, ఎక్కడి నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అని చెప్పగానే ఆయన మొహం కింద ఆశ్చర్యానికి గురైంది. ఏంటి, నేనుంటేనే నా చుట్టూ ఒక 10-15 మంది 20 మంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఎంత పెద్ద సౌండ్లు చేసుకుంటూ అంతమంది జనం అక్కడ ఉన్నారా అనేసి ఒకంత ఆయన ఫేస్ లో జలసి కనిపించింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ తీవ్ర స్థాయిలో తన పంజా రాజకీయాల పైన విసరబోతున్నాడు అనేసి. ఎందుకంటే ఫిబ్రవరి నుంచి జనాల్లోకి వస్తున్నాడు కాబట్టి. సో తనకున్నటువంటి శక్తిని కొద్దిగా నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా అందరు కలిసి విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసి విజయసాయి రెడ్డిని పంపించేశారు అని అంటూ ఉంటారు. ఎస్, ఇందుట్లో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అక్కడ జనాలు వరద ప్రవాహంలా వస్తూ ఉన్నారు.
ఆయన చెప్పే మాటలు, ఆ నీతి, ఆ నిజాయితీ, ఆయన చెప్పే ప్రతి ఒక్కదాని పైన విశ్వాసంతో ప్రజలు వింటూ ఉన్నారు. దాన్ని గనక అలాగే కంటిన్యూ చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో తన పాగా వెయ్యాలి అనుకుంటున్న బీజేపీకి చాలా ప్రాబ్లమ్. ఎందుకంటే బీజేపీతో పవన్ కళ్యాణ్, జనసేన జతకట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో గవర్నమెంట్ ఫార్మ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. అంతేకాదు ఇప్పుడు మొన్నటి వరకు డిప్యూటీ సీఎం విషయంలో అటు లోకేష్‌ని, ఇటు చంద్రబాబు నాయుడు గారిని సెంటర్ చేస్తూ గొడవలైతే జరిగాయి. టీడీపీ పార్టీ వాళ్ళేమో లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలని, టీడీపీ వాళ్ళు నిజంగా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేస్తే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటూ జన సైనికులు. అప్పుడు జన సైనికుల్లో కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి, ఈయన్ని డిప్యూటీ సీఎం చేసుకోండి, మాకేం ప్రాబ్లం లేదని వాళ్ళు. ఇలా రచ్చ జరుగుతున్న టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన ఇక మాట్లాడకండి, దీన్ని ఇక్కడి నుంచే క్లోజ్ చేయండి, దయచేసి మాట్లాడొద్దు అనేసి పార్టీ క్యాడర్‌కి అందరికి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి సద్దుమణిగిపోయింది గొడవ. అయితే దీని వెనక చక్రం తిప్పింది కూడా పవన్ కళ్యాణే. ఇలా అంటున్నారు, పొత్తులో ధర్మంగా నాకొచ్చింది డిప్యూటీ సీఎం అనే పదవి. ఇప్పుడు మళ్ళీ ఆ పొజిషన్‌లో లోకేష్‌ని కూర్చోబెడతానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గేమ్ స్టార్ట్ చేశాడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్స్, న్యూస్ చెప్పిస్తున్నాడు. అదే విధంగా వేరే వేరే ఛానల్స్‌లో కూడా చెప్పిస్తున్నాడు. వాళ్ళ క్యాడర్‌తో కూడా మాట్లాడిస్తూ ఉన్నాడంటూ పవన్ కళ్యాణ్ ఎళ్లి కేంద్రంలో తన బాధను చెప్పుకోవడం జరిగింది. అది విన్నటువంటి మోడీ అండ్ అమిత్ షాలు చంద్రబాబు నాయుడుకి క్లియర్ కట్ గైడ్‌లైన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇలా చేయిస్తే తప్పు. ఎందుకంటే పొత్తులో ధర్మంగా పవన్ కళ్యాణ్‌కి ఆ పదవి ఇచ్చాం. ఇందుట్లో గనుక ఏలు పెట్టాలని చూస్తే నీకు సంబంధించిన బొక్కలు మొత్తం వెతికి బొక్కలో తోస్తామని చెప్పినట్టుగా సమాచారం. సో అప్పటి నుంచి అంతా గప్‌చుప్ సంబరబుట్టే. సో ఈ గేమ్ మొత్తం జరుగుతున్న క్రమంలో జెమినీ ఎలక్షన్స్ 2026, 2027 అంటున్నారు. సో ఈలోపు జగన్మోహన్ రెడ్డికున్న శక్తి మొత్తాన్ని నిర్వీర్యం చేసి రాబోయే రోజుల్లో బీజేపీ, పవన్ కళ్యాణ్ కలిసి పార్టీని ఫామ్ చేసి ఇటు టీడీపీని కూడా నిర్దాక్షిణ్యంగా తొక్కేసి బీజేపీయే ఆంధ్రాని ఏలాలని చూస్తుంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న బలాన్ని, ఆయనకున్న స్ట్రాటజీని, తనకున్న స్ట్రెంగ్త్‌ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేసి తెలుస్తూ ఉంది. మొన్న కూడా అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌కొచ్చి చంద్రబాబు నాయుడు గారు కరకట్ట మీద ఉన్నటువంటి లింగమనేని గెస్ట్ హౌస్‌కి వెళ్ళి లింగమనేని ఇంటికెళ్ళి అక్కడ భోంచేస్తూ నైట్ డిన్నర్ చేస్తూ ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్లాన్స్ ఏంటి? ఏం చేస్తున్నాడు? ఎక్కడెక్కడికి వెళ్ళాడు? తన నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? ప్రజల్లోకి వెళ్తున్నాడా? ఇయన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఆయనకేం సంబంధం ఇయన్నీ అడిగి తెలుసుకోవడానికి? అంటే తెలియకుండానే జగన్మోహన్ రెడ్డిని సెంటర్ చేసి ఆడుకోవాలనేది వీళ్ళ ప్రయత్నం. రాబోయే రోజుల్లో టీడీపీగా ఓటు బ్యాంకు అపనమ్మకంతో కూడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇస్తానన్న హామీలు ఏమి ఇవ్వకపోగా 3,00,000 కోట్లు ఇచ్చామంటూ అమిత్ షా మొన్న మీటింగ్ లో మాట్లాడి చెప్పడం జరిగింది. ఆ 3,00,000 కోట్లు ఏం చేశారో తెలియదు. 1,30,000 కోట్లు అప్పు చేశారు, అదేం చేశారో తెలియదు. ఇంకా రాష్ట్ర ఆదాయం ఇంకో 1,00,000 కోట్లు వచ్చింది, అదేం చేశారో తెలియదు. సో ప్రజల్ని పీడించుకు తినే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ తెలుసు కాబట్టి మనం దావోస్ వెళ్తే జీరో ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీతో టెక్నాలజీని డెవలప్ చేసా నాకన్నా ఎవడు దావోస్ మీటింగ్ రావడం నేనే తోపు, నా తర్వాతే ఎవడైనా నేను సీనియరు, ఇయే మాట్లాడి సర్వం తప్పించిన చంద్రబాబు నాయుడు గారికి పక్క స్టేట్లో 1,80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి తెలంగాణకి. అదేవిధంగా చాలా స్టేట్లకు వచ్చినాయి. బట్ ఆంధ్రప్రదేశ్ మాత్రం సింగిల్ రూపాయి రాలా అది. సో ఈ విధంగా ఇంటర్నేషనల్ గా చంద్రబాబు నాయుడు గారి పేరు బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినట్టే, ఏం పనికిరాని వ్యక్తిగా అయిపోతూ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే నెక్స్ట్ ఎవరు చంద్రబాబు నాయుడుకి ఓట్లు ఎలాగో వేయరు. ఉన్న ఓటు బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డిది ఎవడో కదిలించలేడు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని బ్లేమ్ చేస్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని లేపాలి. ఆ లేపే ప్రయత్నంలో ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటే అన్ని పాసిబుల్ వేస్ని పవన్ కళ్యాణ్కి దగ్గర చేయాలి అన్న ప్రయత్నంలో జరిగినటువంటి ఒక కుట్రలో భాగంగా విజయసాయి రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి రాజీనామా చేసే విధంగా చేశారన్నదే బయటకు వస్తున్న నిజం. సో ఇందులో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే ఎటువంటి సందేహం లేదు. ఎవడో 3.5 సంవత్సరాలు ఇంకా పదవి కాలాన్ని వదిలేసి వెళ్ళడు, ఎటువంటి బ్లాక్మెయిల్స్ లేకుండా, ఎటువంటి థ్రెటన్స్ లేకుండా, ఎటువంటి బాధ కలకు. అధికారాన్ని ఎవడు వదులుకుంటాడు కామెడీ కాకపోతే. సో ఇది దట్టు జగన్మోహన్ రెడ్డి లోలో ఉన్నప్పుడు, తన పార్టీ ఓడిపోయి ఉన్నప్పుడు, నమ్మిన బంటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇలా రిజైన్ చేసి వెళ్ళటం కూడా
చాలా బాధాకరమైన విషయం. పార్టీకైతే ఎంతో కొంత ప్రాబ్లమ్ అయితే అయిద్ది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది క్యాడర్ కూడా అడుగుతున్నారు. ఏంటండి ఇలా జరిగిపోయింది? ఏంటండి ఇలా జరిగిపోయింది? అనేసి. ఏం జరగదు. కాపోతే కొన్నాళ్ళు అంతే. కొన్నాళ్ళు ఇలా బాధపడక తప్పదు. దీని వెనక ఏది ఏమున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గెలుపుని ఎవడు ఆపలేడు అంటూ వాళ్ళ పార్టీ విశ్వాసంగానే ముందుకు వెళ్తుంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏమవుతుందో. సో, ఇది విజయసాయి రెడ్డి చేసినటువంటి చిన్న మిస్టేకు. దానివల్ల పార్టీకి ప్రాబ్లము. కానీ దీని వెనక చాలా చాలా కారణాలున్నాయి. అవన్నీ రాబోయే రోజుల్లో బయటకొస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.